వీళ్ళకి తెలుసు వాళ్ళ తల్లిదండ్రుల విలువ ఏంటనేది. పెడుతున్నంతసేపు కూడా ఎవడబ్బా సొమ్ముని పెడుతున్నాళ్లే, ఆయన కన్నాడుగా ఎవడి కోసం పెడుతున్నాళ్లే అని బిహేవ్ చేస్తే ఎట్లుంటుంది? పిల్లలు సంస్కారహీనంగా ఉంటుంది, అంతే కదా. అట్లాగే ఇక్కడ ఎవడి కోసం ఇస్తున్నాడు? ప్రభుత్వ సొమ్మేగా ఇచ్చేది. మరి ఇప్పుడు వీళ్ళ బాబుల సొమ్ములు వీళ్ళ తాతల సొమ్ములు ఏమైనా తెచ్చిస్తాడు ఎవడన్నా? లేదు కదా. ఎవడైనా ప్రభుత్వ సొమ్మేగా పెట్టేది, ఏ ప్రభుత్వం అయినా. అది ఇంటి దగ్గరికి తెచ్చి ముద్ద పెట్టింది, ప్రభుత్వం ఇచ్చింది. ఆచరణలో ఏం జరిగింది? అరే ఇవాళ వెళ్తున్నావుగా నువ్వు, ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఏ సర్టిఫికెట్ కోసం ఎన్నెన్ని రోజులు పడుతుందో నీకు తెలుస్తుందిగా. రికమెండేషన్లు, లంచాలు, కష్టం ఏంటో తెలుస్తుందిగా. ఆ కష్టం లేని ఒక వ్యవస్థ తీసుకొస్తే అది ఇష్టంగా చూసుకున్నటువంటి వాళ్ళని చూసి నష్టంకు చేకూర్చుకున్నటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నటువంటిది. ఫలితం ఇవాళ రోజున ప్రభావం అయిపోయింది ప్రజలకి. సరే ఇదే నచ్చిందేమో మరి, అంటే ఎందుకులే వచ్చి ఊరకనే ఇంటికి వచ్చి వాళ్ళు పని చేసి పెట్టడం ఏంది మనకి చండాలంగా, మనం వెళ్ళి కష్టపడదాం అనుకున్నారేమో, అందుకోసం దాని పక్కన పెట్టేశారు. అదే వాలంటీర్ ఉంటాడు అని ప్రజలు నమ్మారు, వాళ్ళకి 10,000 ఇచ్చి వీళ్ళు చేస్తారని ప్రజలు నమ్మారు. కానీ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని ప్రజలకి చెప్పారు వీళ్ళు. సచివాలయ వ్యవస్థ తీసేస్తామని చెప్పారు వీళ్ళు ప్రజలకి. సచివాలయ వ్యవస్థ అంతకంటే మెరుగ్గా ఇస్తాం, అలాగే గ్రామ సర్వీసులు కూడా సచివాలయాల్లో ఇస్తాం, అట్లాగే వాలంటీర్లని 10,000 రూపాయలు డబ్బులు చేస్తాం.